హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ కిచెన్. మనలో చాలామందికి బతుకమ్మ యొక్క కథ ఏమిటో తెలియదు. ఈ వీడియో ద్వారా నేను షేర్ చేయబోతున్నాను. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు, ఒక కూతురు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. అలాగే కూతురికి కూడా వివాహం చేసి ఆమెను జాగ్రత్త అని చెప్పి అన్నలకు అప్పగించి తల్లిదండ్రులిద్దరూ కాశీకి బయలుదేరారు. కొన్నాళ్లకు దసరా పండుగ వచ్చింది. దసరా ఉత్సవాల్లో స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని మెడకు గంధం పూసుకొని చెమ్మచెక్కలు ఆడుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ కూతురు కూడా గౌరమ్మ తల్లిని ఆరాధించాలని, అలాగే తోటి స్నేహితులతో ఆడుకోవాలని ఆశపడింది. పెద్దవదిన ఇంటికి వెళ్ళి వదినా వదినా అని పిలిచింది. అయితే పెద్ద వదిన, నేను తలుపు తీయటకు వీలుపడదు, మీ అన్నకు నీళ్లు తోడుతున్నాను అన్నది. అయితే రెండో వదిన ఇంటికి వెళ్ళి వదినా వదినా అని పిలిచింది. రెండో వదిన, నేను తలుపు తీయటకు వీలుపడదు, మీ అన్నకు అన్నం పెడుతున్నాను అని చెప్పింది. అయితే మూడో వదిన దగ్గరికి వెళ్ళి వదినా వదినా అని పిలిచింది. మూడో వదిన, నేను తలుపు తీయటకు వీలుపడదు, అమ్మాయికి పాలిస్తున్నాను అని చెప్పింది. నాలుగో వదిన దగ్గరికి వెళ్ళి వదినా వదినా అని పిలిచింది. నాలుగో వదిన, నేను తలుపు తీయటకు వీలుపడదు, అన్నం తింటున్నాను అని చెప్పింది. ఇక మిగతా వదినలు కూడా అదే సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏడో వదిన ఇంటికి వెళ్ళింది. వదినా వదినా అని పిలిచింది. తలుపు తీయి అనగానే వాళ్ళ వదిన తలుపు తీసింది. అప్పుడు వదిన, నేను గౌరమ్మ ఆట ఆడుకుంటాను కాబట్టి నాకు పట్టు చీర, రవిక, అలాగే బంగారు కడియాలు కావాలని అడిగింది. పట్టు చీర, రవిక, బంగారు కడియాలు ఆ వంకకు ఉన్నాయని తీసుకుని వెళ్ళు, నేను అన్నం తింటున్నాను అని చెప్పింది. అలా చెప్పి పట్టు చీరకు పసుపు అంటిన, రవికకు గంధం అంటిన, అలాగే బంగారు కడియాలు సొట్టుపోయినా నీ రక్తము నా నుదుట పెట్టుకుంటా అని చెప్పింది. ఆ యమ్మ పట్టు చీర, రవిక, బంగారు కడియాలు తెచ్చుకొని 8 రోజులు కూడా కాళ్ళకు పసుపు రాసుకోకుండా, మెడకు గంధం రాసుకోకుండా, బిస్తీ గీయకుండా, చెమ్మచెక్కలాడకుండా గౌరమ్మ ఆట ఆడుకుంది. 9వ రోజు అమ్మలక్కలందరూ కాళ్ళకు పసుపు రాయకుండా, మెడకు గంధం పోయకుండా, బిస్తీ గీయకుండా ఉంటే గాడిద కడుపున పుడతారని అన్నారు. కాబట్టి కాళ్ళకు పసుపు రాసుకుంది, మెడకి గంధం పూసుకుంది, అలాగే బిస్తీ గీసింది. ఆ తర్వాత పట్టు చీర, రవిక, బంగారు కడియాలు తీసుకొని వదిన వద్దకు వెళ్ళి, వదిన, పట్టు చీర, రవిక, బంగారు కడియాలు ఇదిగో అని ఇచ్చింది. అయితే వదిన, పిల్లకు పాలిస్తున్నాను, ఆ వంకిన పెట్టు అని చెప్పగా ఆ వంకిన పెట్టి వెళ్ళింది. ఆ తరువాత చూసుకుంటే పట్టు చీరకి పసుపు అంటింది, రవికకు గంధం అంటింది, అలాగే బంగారు కడియాలు సొట్టుపోయాయి. అబ్బా, నేను చెప్పినంత పని అయింది అనుకొని భర్త బజారు నుంచి వచ్చేసరికి పట్టు చీర, రవిక చించివేసి బంగారు కడియాలు నలగొట్టి తలకు వాసిన కట్టి పడుకుంది. భర్త బజారు నుంచి వచ్చి ఏమిటి పడుకున్నావు అని అడగగా, నాకు తలనొప్పి, నీ చెల్లిని చంపి ఆ రక్తం తెచ్చి నా నుదుటన పెడితే నాకు తలనొప్పి పోతుంది అని చెప్పింది. భార్య వేధింపులు తట్టుకోలేక, అట్లయితే నాకు చద్ది అన్నం కట్టు అని చెప్పి తెల్లవారుజామున లేచి చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవికి వెళ్ళి గద్దనెత్తులు తెచ్చి భార్య నుదుటన పెట్టెను. అప్పుడు లేచి సంతోషంగా నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గు పెట్టి కట్ల కట్ల కడవ తీసుకుని మెట్లవారి బావి దగ్గరికి నీళ్లకు వెళ్ళింది. అక్కడ అమ్మలక్కలు, ఇది ఏమిటి, కలవారి కోడలు గద్దనెత్తురు పెట్టుకొని వచ్చింది అన్నారు. అప్పుడు కడవని పక్కన పగలవేసి ఇంటికి వచ్చి మళ్ళీ తలకు వాసిన కట్టుకొని పడుకుంది. బజారు నుండి భర్త వచ్చి ఏమిటి ఇంకా పడుకున్నావు అని అడగ్గా, నీవు గద్దనెత్తురు తెచ్చిపెట్టావు కాబట్టి నాకు తలనొప్పి పోలేదు అన్నది. అట్లయితే నాకు చద్ది అన్నం కట్టు అని చెప్పి తెల్లవారుజామున లేచి చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవికి వెళ్ళాడు. అక్కడ కాకి రక్తం తీసుకుని వచ్చి భార్య నుదుటిన పెట్టెను. అప్పుడు సంతోషంతో లేచి నల్లగా ఇల్లడికి తెల్లగా ముగ్గులు పెట్టి కట్ల కట్ల కడవను తీసుకొని మెట్లవారి బావి దగ్గరికి నీళ్లకు వెళ్ళింది. అక్కడ అమ్మలక్కలు చూసి, ఏమిటి కలవారి కోడలు నిన్న గద్ద రక్తం పెట్టుకొని వచ్చింది, అలాగే ఈరోజు కాకి రక్తం పెట్టుకొని వచ్చింది అన్నారు. అప్పుడు కడవని అక్కడే పగలవేసి ఇంటికి వచ్చి తలకు వాసిన కట్టి పడుకుంది. బజారుకెళ్ళిన భర్త ఇంటికి వచ్చి ఏమిటి ఇంకా పడుకున్నావు అని అడగ్గా, నీవు నీ చెల్లి రక్తం తీసుకురాలేదు, కాకి రక్తం తెచ్చావు, అందుకే నాకు తలనొప్పి తగ్గలేదు అని చెప్పింది. ఇంకా తప్పదు అనుకొని అన్నలతో చెల్లెల్ని అత్తవారింటికి పంపుతాను అని చెప్పి
అప్పుడు వారు చద్ది అన్నం మూట కట్టుకొని ప్రయాణం చేశారు. చిన్నన్న ఆమెను వెంట పెట్టుకొని కాసిని నువ్వులు మూట కట్టుకొని చీమలు దూరని చిట్టడివి కాకులు దూరని కారడవికి తీసుకొని వెళ్ళుచుండెను. అప్పుడు చెల్లి, అన్నయ్య అడవికి ఎందుకు తీసుకొచ్చావు అని అడగగా, వర్షాల వల్ల చెట్లు పెరిగాయి అని చెప్పెను. కొంత దూరం వెళ్ళిన తర్వాత అన్నయ్య నాకు ఆకలి వేస్తుంది అని అడిగింది. అప్పుడు దగ్గర ఉన్న చద్ది మూట విప్పి అన్నం పెట్టెను. ఆ తరువాత నాకు నిద్ర వస్తుంది అన్నది. అప్పుడు అన్నయ్య నా కాలు మీద పడుకోమని చెప్పగా కాలు మీద పడుకొని హాయిగా నిద్రపోయింది. అప్పుడు కాసిని నువ్వులు తలలో పోసి బాగా కుక్కాడు. బాగా నిద్రపోయింది అనుకొని ఇదే సమయం అని భావించి చెట్టు ఎక్కి సూదిని వేశాడు, చనిపోలేదు. దబ్బడం వేశాడు, చనిపోలేదు. కత్తి వేశాడు, అప్పుడు చనిపోయింది. ఆ నెత్తులు తెచ్చి భార్యకు నుదుటన పెట్టాడు. అప్పుడు ఆమె సంతోషంతో లేచి నల్లగా ఇళ్ళలికి తెల్లగా ముగ్గులు పెట్టి కట్ల కట్ల కడవని తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు వెళ్ళింది. అక్కడ అమ్మలక్కలు చూచి, ఇదేమిటి కలవారి కోడలు మొన్నేమో గద్దనెత్తురు పెట్టుకుంది, నిన్నేమో కాకినెత్తురు, ఈరోజు మనిషి నెత్తురు పెట్టుకుంది అని అన్నారు. అప్పుడు కలవారి కోడలు చాలా సంతోషంతో ఇంటికి వచ్చి పంచభక్ష పరవన్నాలు వండుకొని సంతోషంగా ఉన్నది. ఇది ఇలా ఉండగా అక్కడ అమ్మాయి తలేమో పూలవనము, పొట్ట బావి, కాళ్ళు తాగాళ్ళు, చేతులు చాంతాళ్ళు అయినవి. తల్లి తండ్రి కాశీ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇవన్నీ చూచి ఇక్కడ పువ్వులు బాగా ఉన్నాయి, మన అమ్మాయికి పువ్వులు అంటే ఇష్టమని పువ్వులు కోయడానికి చెట్టు మీద చెయ్యి వేసింది. చెయ్యి వేయగా చెట్టు ముట్టకు ముట్టకు ఓ తల్లి ముడితే నీ చెయ్యి కందేను, అంటకు అంటకు ఓ తల్లి అంటితే నీ చెయ్యి కందేను, పాపకారి వదిన కాబట్టి దోషకారి అన్నయ్య పడబర్చిపోయే కదా అన్నది. ఇది ఏమిటి అని వారు ఆశ్చర్య చెందారు. ఇది ఏమిటి అని తండ్రి చేయి వేయగా అప్పుడు కూడా తల్లితో అన్నట్లుగానే అన్నది. ఆశ్చర్యంతో వాళ్లకు ఏమీ తోచక 6 అన్నలను, వదినలను, అత్తమామగారులను, అల్లుడు గారిని పిలిపించారు. వారందరూ వచ్చి చెయ్యి వేయగా అందరినీ అట్లాగే అన్నది. చివరకు 7వ అన్న చెయ్యి వేశాడు. ముట్టకు ముట్టకు ఓ అన్న ముడితే నీ చెయ్యి కందేను, అంటకు అంటకు ఓ అన్న అంటితే నీ చెయ్యి కందేను, సూది పోటు చురచుర, దబ్బడం పోటు దడదడ, కత్తి పోటు కరకర, పాపకారి వదిన కాబట్టి దోషకారి అన్నయ్యవు పడబడిచిపోయేటివి కదా అనెను. ఆ తరువాత 7వ వదిన చెయ్యి వేయగా ముట్టకు ముట్టకు ఓ వదిన ముడితే నీ చెయ్యి కందేను, అంటకు అంటకు ఓ వదిన అంటితే నీ చెయ్యి కందేను, పాపకారి వదిన నువ్వు చేయబట్టే దోషకారి అన్నయ్య పడవడిచిపోయే కదా. అప్పుడు ఆ తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకొని కూతురు కోసం పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేశారు. వాళ్ళ తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీ కూతురు గౌరమ్మ ఆటని కాళ్ళకు పసుపు లేకుండా, మెడకు గంధం పూసుకోకుండా, బిస్తీ గీయకుండా ఆడింది. ఇలా ఆడటం వల్లనే దోషం వల్ల ఇలా జరిగింది. మీరు ఇంటికి వెళ్ళి దసరా పండుగ వచ్చే వరకు ఉండి గౌరమ్మ ఆట ఆడి ఆ అక్షింతలు తీసుకొచ్చి ఈ చెట్టు మీద చల్లితే మీ కూతురు బ్రతుకుతుంది అని చెప్పారు. అందరూ ఇంటికి వెళ్ళి మరలా దసరా వచ్చేంత వరకు ఉండి ఆ 9 రోజులు ఆటలు ఆడిన అక్షింతలను తెచ్చి ఆ చెట్టు మీద, బావి మీద వేస్తారు. అప్పుడు 16 సంవత్సరాల బాలకుమార్తె లేస్తుంది. అప్పుడు సంతోషంతో ఆ కుమార్తెకు బతుకమ్మ అని పేరు పెట్టారు. పార్వతీ పరమేశ్వరుల వల్ల బతుకు పొందిన ఈ బతుకమ్మ ధన్యురాలు, పరమ పవిత్రురాలు. ఈ బతుకమ్మే క్రమంగా బతుకమ్మ అని పిలువబడింది. పరమేశ్వర అనుగ్రహానికి పాత్రురాలు కాబట్టి మనమంతా బతుకమ్మ అని పూజించుకుంటున్నాము. ఈ కథను విన్నవారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పార్వతీ పరమేశ్వరులు దీవించారు. ఇలా మనము బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉంటాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.